మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కరూర్ తొక్కిసలాట ఘటన బాధితులకు ఉద్యోగాల వ్యవహారానికి సంబంధించి విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నియామకాలు చెల్లవంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిపైన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా పిటిషనర్ దారులకు నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఆ వ్యాఖ్యలు మనం పరిశీలిస్తే, ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా ఇవ్వొద్దా అంటూ వ్యాజ్యదారులను సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు తొక్కిసలాట ఘటన తమిళనాడు వ్యాప్తంగా జరిగినటువంటి తీవ్ర చర్చ అంతా ఇంత కాదు. ప్రజలు చనిపోయారు, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటప్పుడు వారికి ఉద్యోగం ఇవ్వడాన్ని ప్రశ్నించడం సమంజసమేనా? ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు మీరెవరు అంటూ కూడా, ఒకవేళ సంపాదించేటువంటి ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ వ్యక్తి కుమార్తె లేదా కుమారుడికి ప్రభుత్వాలు ఉపాధిని ఇవ్వకూడదా అంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పిటిషన్ దారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాట అంశం ఒక్కసారి మనం గమనించినప్పుడు, విజయ్ వచ్చినటువంటి ఎన్నికల ప్రచార సరళియేనా? ఈ విజయ్ పర్యటన సాగుతున్నటువంటి తీరులో కరూర్లో తొక్కిసలాటపైన అనేక ప్రశ్నలు, ఊహాగానాలు కూడా వ్యక్తమైపోయాయి. విజయ్ పర్యటనలో ఒక్కసారిగా ప్రజలు భారీగా చేరుకోవడం, విజయ్ కోసం వెయిట్ చేయడం, విజయ్ పర్యటన సాగాల్సినటువంటి దానికంటే ఆలస్యంగా సాగడం, ముందుగానే ఇంత భారీ క్రౌడ్ వస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీ శ్రేణులు అంచనా వేయలేకపోవడం, ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అనేటువంటి ప్రధానమైనటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అసలు కరూర్ తొక్కిసలాటలో చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తుంది అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జూలైలో విచారణ జరిపినటువంటి మద్రాసు హైకోర్టు అసలు ఈ నియామకాలు చెల్లవంటూ కూడా తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదు, దాన్ని కష్టపడి సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అంటూ కూడా మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి తీరును కూడా మనం చూసాం. రాజ్యాంగ పరిషత్తులకు లోబడి, రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలి అంటూ కూడా కీలక సూచనలు కూడా చేయడం జరిగినాయి. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా, హైకోర్టు నిర్ణయం ఈ విధంగా ఉంది అనేటువంటి ఉత్కంఠ కూడా అప్పట్లో నలిగింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం విజయ్ సర్కార్ కు తాజాగా ఊరటనిచ్చేటువంటి వార్తగానే భావించాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో గతేడాది సెప్టెంబర్లో కరూర్ ఘటన తొక్కిసలాట చోటు చేసుకునేటువంటి సంగతి తెలిసిందే. విజయ్ ఎన్నికల ప్రచార నిమిత్తం టీవీకే పార్టీని ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్లారు. తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. అన్నట్లుగానే జూలై 10వ తేదీన కరూర్లో పర్యటించడం, అర్హులైనటువంటి వారికి ఉద్యోగ నియామకాలకి సంబంధించినటువంటి పత్రాలు కూడా అందజేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఈ మొత్తం పరంపర తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో తాజాగా దీనిపైన హైకోర్టు ఇచ్చినటువంటి అంశం తీర్పు పైన స్టే విధిస్తూ వీరికి ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు, కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే వారి కుటుంబాల్లో ఇలాంటి ఆర్థిక భరోసా కల్పించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం తప్ప అంటూ పిటిషనర్ దారును ఎదురు ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు. ప్రధానంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 15 ఈ రెండు అంశాలను కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావించినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా చట్టం ముందు అందరూ సమానమే, ఇది రూల్ ఆఫ్ లా. దీనికి సంబంధించి ఆర్టికల్ నెంబర్ 14గా మనం పిలుస్తూ ఉంటాం. సో దీనిపైన ప్రభుత్వ చర్యల్లో వివక్ష ఉండకూడదు అనేటువంటి అంశం. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలకు, మరి ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారి పట్ల ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని వారి కుటుంబాలకు ఒక కీలకమైనటువంటి సమాన హోదాను కల్పించేటువంటి దిశగా విధానాలు తీసుకోవడం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 14కి లోబడి మాత్రమే ఉంది అనేది మాత్రం సుప్రీంకోర్టు భావించినట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఆర్టికల్ నెంబర్ 15 ప్రకారం మతం, జాతి, కులం, జన్మస్థలం దీనిపైన వివక్ష ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అనేటువంటి రీతిలో తీసుకున్నటువంటి చర్య. అంటే మీరు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నెంబర్ 14, 15కి అది విరుద్ధంగా ఉంది. 14, 16 ఉల్లంఘన పైన విచారణ సంపాదించేటువంటి వ్యక్తి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు ఇవ్వకూడదు? ఇది పిటిషన్ వేసినటువంటి పిటిషన్ దారుకి సుప్రీంకోర్టు వేసినటువంటి సూటి ప్రశ్న. యూటీవీ స్క్రీన్ పైన మనం విజువల్లో చూసుకుంటున్నాం. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించి
ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించేటువంటి ప్రక్రియకు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చినటువంటి హామీకి లోబడి సో ప్రతి ఒక్కరికి కూడా 41 కుటుంబాలకు ఆయన ఉద్యోగాలు కల్పిస్తూ కూడా నియామక పత్రాలను కూడా అందజేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కరూరు ప్రాంతంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యటించారు. అర్హులైనటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, వారికి విద్యార్హత ఎంతవరకు ఉంది, వారి అర్హతకు లోబడినట్లుగా అంటే ప్రభుత్వ ఏ శాఖలో వారికి ఉద్యోగాన్ని కల్పించాలి అనేటువంటి ఈ మొత్తం పరంపరను గమనిస్తూ వారు విజయ్ దగ్గరికి రావడం, ఆ నియామక పత్రాన్ని అందుకోవడం, భావోద్వేగానికి గురవడం, ఆయన పూర్తి స్థాయిలో చేతులు పట్టుకొని బాధపడినటువంటి సందర్భం, కుటుంబ పెద్దలు మేము కోల్పోయినా, తొక్కిసలాట్లు చోటు చేసుకున్న ఒక దురదృష్టవశాత్తు ఘటనలో మా కుటుంబ పెద్దల్ని మేము కోల్పోయినా మాకు మీరు అండగా ఉన్నారు అనేటువంటి రీతిలో కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి ఆయన ఆ మొత్తాన్ని చూసిన తర్వాత విజయ్ కూడా ఒక భావోద్వేగానికి లోనైనటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. కానీ ఈ పరంపర పైన తమిళనాడులో పిటిషన్దారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియ పైన వెనుకడుగు వేస్తుందా, కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు పైన ప్రతికూల తీర్పు వచ్చింది కాబట్టి ఇలాంటి సందర్భంగా విజయ్ సర్కార్ మౌనం దాలుస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. ఎటుకెలకు విజయ్ సర్కార్ అప్పీలుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టులో తాజాగా విజయ్ కి అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన బాధితులకు న్యాయం జరిగినట్లయింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసినటువంటి ఈ విధానపరమైనటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా స్వాగతించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. చూడాలి, కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కాబట్టి సో 41 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి ఘటన. అలాంటి ఘటనపైన ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గమైనటువంటి విషయం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.